ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు డిఏ డిఆర్ బకాయిల చెల్లింపులపై మరియు రావాల్సిన కొత్త డిఆర్లు 7.28%కి సంబంధించి తాజా సమాచారం అండి. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనకి మార్చి సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నందున ఈలోగా ఉద్యోగులకి సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సుమారు 18,000 కోట్ల బకాయిల్ని కూడా క్లియర్ చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. అయితే మనకి మార్చి నెలాఖరికల్లా గవర్నమెంట్ 5,500 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఫిబ్రవరి నెల జీతాలతో పాటుగా మార్చి ఫస్ట్ వీక్లో కొన్ని రకాల డిఏ బకాయిలు లేదా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కానీ ఏపీజీఎల్ఏ లోన్ అమౌంట్స్ కానీ ఇవన్నీ కూడా కాస్త క్లియర్ అయ్యేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల డిఏ బకాయిలపై తాజా సమాచారాన్ని గమనించినట్లయితే 2022 జనవరి డిఏని ప్రకటించిన ప్రభుత్వం ఆ డిఏకి సంబంధించినటువంటి ఏరియర్స్ను ఇంకా ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల ఖాతాల్లోకి అయితే జమ చేయలేదండి. ఇక 2022 జనవరి డిఏకి సంబంధించి 18 నెలల డిఏ బకాయిలను అయితే ఇంకా జమ కావాల్సి ఉన్న నేపథ్యంలో ఈ 2022 జూలై డిఏను రీసెంట్గా దసరా కానుక 3.64% ప్రకటించడం జరిగింది. ఈ 2022 జూలై డిఏకి సంబంధించి సుమారు 15 నెలల ఏరియర్స్ను వచ్చే సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఏప్రిల్లోగా చెల్లిస్తామని చెప్పడం జరిగిందండి. సో ఇంకా మనకు 2023 జనవరి జూలై డిఏలను అయితే ప్రకటించాల్సి అయితే ఉంది. అయితే 2022 సంవత్సరానికి సంబంధించి జనవరి జూలై డిఏ బకాయిలు సుమారుగా 13 నెలల 33 నెలల బకాయిలు అయితే రావాల్సి అయితే ఉందండి. సో దీనికి తోడు 2023 జనవరి జూలై డిఏని ఇంకా ప్రకటించలేదు కాబట్టి త్వరగతిన 2022 సంవత్సరానికి సంబంధించి డిఏ ఏరియాస్ని చెల్లించి 2023 జనవరి జూలై డిఏ బకాయిలను ప్రకటించాలని అడుగుతున్నారు. ఇటీవలే కేంద్రం ఎటువంటి డిఏలను పెండింగ్ లేకుండా ప్రకటించడం జరిగింది. సో 2023 జనవరి డిఏను 4%, 23 జూలై డిఏను 4% కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది. సో కావున ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 2023 సంవత్సరానికి సంబంధించి జనవరి జూలై డిఏల్లో 7.28% అయితే ప్రకటించాల్సి అయితే ఉందండి. ఇక 2024 జనవరి డిఏను మనకి మార్చి నెలలో ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు. అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా 2024 జనవరి డిఏను కూడా ప్రకటించాలని కోరుకుంటున్నారు. సో కాబట్టి డిఏ బకాయిలన్నీ సంబంధించి అన్నీ కూడా క్లియర్ చేయాలండి. సో ఒక్క ఉద్యోగికి సుమారుగా 3 to 4 lakhs వరకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల రూపంలో క్రియేట్ కావాల్సి ఉన్న నేపథ్యంలో త్వరగతిన బకాయిలు అయితే జమ కావాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరుకుంటున్నారు. సో ఇదండి వాళ్ళు ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. స్టే ట్యూన్డ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.